ఖచ్చితంగా వీటికి తీర్పు తీరుస్తాడు. వివాహం కాకుండా జరిగినది ఏ కేటగిరీలో వేస్తే ప్రభు అంటే వ్యభిచారమే, అది జారత్వమే, అది అపవిత్రది. వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు అంటే తీర్పు తీరుస్తాడు. బయట లోకం సామెత చెప్తుంది, చెడ్డోడి గట మంచి భార్య వచ్చిందట, మంచోడి గట డొక్కు సామెతలన్నీ చెప్తుందండి లోకం. అని నేను చెప్తున్నాను, చెడ్డోడికి చెడ్డ భార్య వస్తుంది, మంచోడికి మంచి భార్య. నువ్వు మంచిగా ఉండు, దేవుడి మీద అనుకో, మంచి భార్య వస్తుంది. రెబెక్కమ్మకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? ఐజాక్ కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరు చెప్పండి? రెబెక్క. మరియమ్మకి సూట్ అయ్యేది ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధనలో తల్లి అయిన మరికి యోసేపుకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? అబ్రహాంకి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? శారమ్మ. మీరు ఎక్కడ చూడండి, దేవుడు ఏర్పరిచిన బంధాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నువ్వు గాలిడు అనుకో, చెప్పు గాలే వస్తుంది. నువ్వు గాలిదానం అనుకో, చెప్పండి గాలిడో వస్తాడు. నువ్వు దేవుని కొరకు సులమతి చెప్పినట్టు, రెబెక్కమ్మ చెప్పినట్టు, బైబిల్